मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। వావ్, ఈ ఫామ్ హౌస్ చాలా పెద్దదిగా ఉంది కదా సార్. కొంతమంది అంటున్నారు పాలవాడని, కొంతమంది అంటున్నారు నెయ్యవాడని. చివరికి మా మావయ్య ఈ ఫామ్ హౌస్ ని నాకు రాసిచ్చేశారు. చప్పట్లు. ఫ్లైట్ లో ఎక్కి ఎగరడం నేర్చుకో, నీటిలోకి దిగి ఈదడం నేర్చుకో. కొద్ది రోజులకి మనం ఎక్కడే ఉండబోతున్నాం పిల్లలు. జంప్ అండ్ ఎంజాయ్ చేయండి. చప్పట్లు. రండి, చుట్టూ ఏమున్నాయో చూద్దాం. ఈ చోటు ఎంత అద్భుతంగా ఉందో కదా. ఏంటి అనుమానమా? చూడండి ఫ్రెండ్స్, కిట్టీకి షూటింగ్ లేకుండా మనతో పాటు చుట్టే భలే ఉండేది కదూ. ఎంజాయ్ చేద్దామా? ఏంటిది? జోర్దార్! సారీ జోర్దార్, నీకేం కాలేదుగా? థ్యాంక్ యూ, మీరు నా ఫ్రెండ్ ని కాపాడేశారు. నాకు కాస్త రంగునిస్తావా అందగాడా? ఏంటో చెప్పు, నన్ను చూస్తే నీకు పెయింటర్లా కనిపిస్తున్నానా? పిచ్చి పిల్లి, ముందు నా వలలో చిక్కబోయేది నువ్వే. దీన్ని టమాటా గ్రేవీలో వండుకొని తింటాను. హలో, డ్రీమ్ సీక్వెన్స్. ఎవరు నువ్వు? నా పేరు శబ్నం. అందరూ నన్ను ప్రేమగా షబ్బు అని పిలుస్తారు. అవును, నీ పేరేంటి? ఈనా, మీనా, నీకా లేదా మధుబా? ఏంటిది? మేము నీ కంటికి అమ్మాయిలా కనిపిస్తున్నావా ఏంటి? ఇది చాలా తెలివైన పప్పట్. దీన్ని నేను రోస్ట్ చేసుకొని తింటాను. నేను ఇక్కడే ఉన్నాను, నన్ను మీరు ఫ్రెండ్ గా అంగీకరిస్తారా? నాకు ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. మీకు ఇక్కడ చోట్లన్నీ తిప్పి చూపిస్తాను. నాకు ఫ్రెండ్స్ దొరుకుతారు, మీకు లీవ్ ఎంజాయ్ చేసే అవకాశం దొరుకుతుంది. తెలియని ఊర్లో తెలియని వ్యక్తి మనకి తెలిసిన వాళ్ళైతే సంతోషమే. ఇంటెలిజెంట్ పిల్లి, దీన్ని హృదయాన్ని ఫ్రై చేసుకో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? మన ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించాను. ఇదిగో ఇక్కడే పక్కన నా ట్రీ హౌస్ ఉంది. వావ్, ట్రీ హౌస్. వస్తారా? రైతా, అల్లం, ఊరగాయ, గీ పులావ్. పిల్లలు ఎక్కడున్నా సరే త్వరగా తినడానికి రండి. చప్పట్లు. శబ్నం, మేమందరూ కలిసి రేపు మీ ఇంటికి వస్తాం. ఈ రోజు మా ఇంటికి వెళ్ళాలి. సరే, ఈ రోజు నేను ఇంకేదైనా తింటాను. అదేంటంటే కిచడి చేసుకొని తింటాను. రేపు మీరందరూ వచ్చారంటే మీకు సూపర్ అయిన డిన్నర్ దొరుకుతుంది కదా. చెయ్యాలని చెప్తున్నాను. ఎంత క్యూట్ గా ఉన్నావు. ఓకే, గుడ్ నైట్. రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మేము కూడా. నేను కన్నా సార్తో అప్పుడే చెప్పాను, జోర్దార్ని వంట చేయనివ్వండి అని. నేను చెప్పేది ఎవరైనా వింటేనే కదా. ఇప్పుడు కూర చాలా చట్టాలంగా ఉంది, నేను దానికి తినకుండానే ఉంటాను. అది లెక్క, నేను క్యారెట్ తీసుకొని తినేస్తాను. ఈ రోజు నాకు భోజనం దొరికింది. హాయ్ శబ్నా మేడం. ఈ చీకోని చూడు, చాలా అందంగా ఉంది కదూ. ఇది చీకు కాదు, కుందేలు. చీకు చెట్టు మీద కదా పెరుగుతుంది. బాగా జోక్ చేస్తున్నావు. దీని పేరు చీకు. ఇది నా ఫ్రెండ్. నువ్వేమంటావు చీకు? ఇలా చూడు, చీకటి పడిపోయింది, అందువల్ల నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్ళు. అది సరే, ఈ రాత్రి పూట నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు బాగా ఆకలేస్తుంది.
ఓహో అయితే నువ్వు మా ఇంటికి రా, నేను పన్నీర్ని ఫ్రై చేసి ఉంచాను. అరే సూపర్, నాకు పన్నీర్ ఫ్రై అంటే చాలా ఇష్టం తెలుసా. థ్యాంక్ యూ. ఓహో ఫ్రెండ్షిప్ మధ్య నో సారీ నో థ్యాంక్ యూ, అర్థమైందా? వెళ్దాంరా. నువ్వు నా కోసం భోజనం పెడుతున్నావు, నేను నీకోసం ఏం చెయ్యాలి? ఫ్రెండ్షిప్ లో నాకు ఎక్స్పెక్టేషన్సే ఉండవు. నీ రంగు నువ్వు అందగాడా. నీ ఆశని నేను ఇప్పుడు నెరవేరుస్తాను. ఇదిగో అయిపోయింది. అరే నువ్వు తడిగా అయిపోయావు. నువ్వు పొద్దుటి వరకు ఎండలో ఉంటే చాలు, అదే ఆరిపోతుంది. అని నన్ను కిందకు దింపు, నీకు డిన్నర్ చేసి ఇవ్వాలి కదా. వద్దొద్దు, నా టెన్షన్ నీకొద్దు, నేను క్యారెట్ తినేస్తాను. నీ కలర్ మారుతుంది కదా, అందులో మాత్రం కాన్సన్ట్రేట్ చేయి. మనం రేపు కలుద్దాం. నిన్ను నీ ఫ్రెండ్స్ ని నేను ఊరికే వదిలిపెట్టను, ఒక్కొక్కరిగా సెలెక్ట్ చేసుకొని తింటాను. వావ్, ఇలాంటి ఫ్రెష్ ఎయిర్ లో ఎగురుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటి అనుమానమా? అరే దీన్ని చూస్తే నాకు ఏదేదో అవుతోంది. దీన్ని ఎప్పుడు తినాలి? అరే ఎందుకు పచ్చిగా తింటున్నావు? నన్ను దాన్ని కాల్చివ్వమంటావా? అరే పర్వాలేదులేండి, మీకెందుకు అనవసరమైన శ్రమ. ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కోసం ఇవన్నీ చెయ్యాల్సిందే కదా. సరే వెళదాం. నా పేరు షబ్నం, అందరు నన్ను ప్రేమగా షబ్బు అని పిలుస్తారు. పర్ఫెక్ట్, ఈ రోజు నీ మిత్రుడు ఆకలి తీరడానికి నువ్వే కారణమవుతున్నావు. ఓ అలాగా, శబ్దం ఈ రోజు నా పప్పెట్టు తినడానికి ప్లాన్ చేస్తుందా? నేనుండగా పప్పెట్టు తినడానికి వదులుతానా? ఆహా, కళ్ళజోడు పడిపోయింది. ఏమైంది? నువ్విప్పుడు ఏం చేస్తున్నావు? సారీ, నా కళ్ళజోడు కింద పడిపోయింది, గురి తప్పిపోయింది. పప్పట్ని పట్టుకుందాం అనుకుంటే నీ మీద పడ్డాను వచ్చి. నువ్వు పోపట్ని పట్టుకోలేవు. ఈ పప్పట్ని నేను తింటాను, ఫ్రెండ్ కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, పక్క తప్పుకో. ఓహోహోహో, దీన్ని నువ్వు ఎలా తింటావో నేను చూస్తాను. థ్యాంక్ యూ షబ్నం, నువ్వు దాన్ని పట్టుకున్నావు, నేను ఇక్కడి నుంచి ఎగిరెళ్ళిపోతాను. ఓహో, నువ్వు ఏం చేసావు? పాపెట్టి తిందాం అనుకుంటే నా ప్లాన్ ని చెడగొట్టావు. ప్లాన్ చెడగొట్టింది నువ్వే, దానికి నీ మీద పగ తీర్చుకోకుండా వదలను. ఇది పనికిరాదు. ఆ నలుగురిని ఒకటిగా పట్టుకోవాలి. మీకేదైనా నచ్చిందంటే 4 దిక్కుల అడ్డంకులు వచ్చినా వాటిని ఎదిరించి దక్కించుకోవాలి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మయ్య, నిన్ను చూసేసాం. ఈ రోజు సాయంత్రం మేము మా ఊరికి వెళ్తున్నాం. ఏంటి అంటే ఈరోజు సాయంకాలం వరకే నాకు టైం ఉందా? ఎందుకోసం టైం? ఫ్రెండ్షిప్ ని సెలబ్రేట్ చేసుకోవడానికే. మీకు తిప్పి చూపించాలి కదా. సూపర్, మాకు ఏమేం చూపిస్తావు? కొండ మీద, అక్కడే కదా మీ నలుగురు నాకు ఆహారం కాబోతున్నారు. ఆలోచిస్తోంది. ఆలోచించాను, బెస్ట్ ప్లేస్ కొండ మీదే. అక్కడ అందరం కలిసి సాయంకాలం సన్సెట్ ని చూద్దాం. కానీ అంతకు ముందు బంచింగ్ జామ్ ని పింక్ చేద్దాం. ఎలా ఉంది నా ప్లాన్? Bungee jumping. అని ఒక పిచ్చివాడు. అందరికంటే ముందు వీణ్ణి పట్టుకోవడమే కరెక్ట్. అయ్య బాబోయ్, ప్లేస్ అదిరింది. ఇది నా ఫేవరెట్ చోటు, కానీ ఫ్రీగా బంచింగ్ జంపింగ్ చెయ్యకూడదు. ఓకే, నేనే ముందు వెళ్తాను. లేదు లేదు, నెక్స్ట్ రౌండ్ లో నువ్వు నాతో పాటే రావాలి. ఓకే,
నువ్వు ఎంత ధైర్యవంతురాలివి, బెల్టే పెట్టుకోకుండా బల్జీ జంపింగ్ చేస్తున్నావు. భలే సరదాగా అనిపించింది. ఏంటి అనుమానమా? అరే ఏం చేయాలి, నాకు చాలా భయంగా ఉంది. ఓకే, అందరూ మళ్ళీ ఒకసారి చేద్దామా? జోర్దార్కి బదులుగా హనీ వెళ్తాడు. ఏమంటావు హనీ? పిరికివాడైన జోర్దార్కి గొడవ పడ్డం కూడా తెలీదు. పట్టుకున్నాను. అలాగా, పట్టుకునే ఆట. ఈ ఆటలో నన్ను ఎవరు గెలవలేరు. నన్ను పట్టుకుని చూపించు. ఈ రోజు ఈ డాగీని నేను వేటాడతా. మిత్రులారా, ఆ గర్ద శబ్దం ఎత్తుకుపోయింది. నువ్వేం దిగులు పడకు, వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే. ఏంటి అనుమానమా? పదండి, మనకి నుంచి బయలుదేరదాం. కన్నా సార్ మన కోసం ఎదురు చూస్తారు కదా. పాపం, మనం తనకి బాయ్ చెప్పే అవకాశం కూడా తను మనకి ఇవ్వలేదు. పర్వాలేదు, వదిలే. తను కోరుకున్న చోటికి మనం పంపిద్దాం. చక్కు, నువ్వేం చేస్తున్నావు? అరే ఏంటయ్యా, నా పేరు నీకు తెలిసిపోయింది. నేనేమన్నా అంత ఫేమస్ ఏంటి? చెప్పు. అరే నేను శబ్దం, నన్ను వదులు. ఫ్రెండ్, నేను కళ్ళజోడు వేసుకున్నందువల్ల తప్పుగా ఎత్తాను. వదిలేస్తాను. అరే అంతా చేజారిపోయింది. వాడు 2 సార్లు నా రంగుని మార్చేశాడు. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game. Available on Google Play.